హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ నవరాత్రి ప్రసాదం సిరీస్. ఈరోజు అయితే అమ్మవారు మనకి శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనం అయితే ఇస్తారు. ఈరోజు అమ్మవారి కోసం మనం లడ్డు ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్ శనగపిండి అయితే యాడ్ చేసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి. దాంట్లోకి టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, సాల్ట్, వాటర్ వేసి లంప్స్ లేకుండా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. అలానే బ్యాటర్ కన్సిస్టెన్సీ పల్చగా కానీ థిక్గా కానీ చేసుకోవద్దు, మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా చేసుకోండి. స్టవ్ వెలిగించేసి ఆయిల్ అయితే ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే నాకు ఈ గిన్నె అవైలబుల్ ఉంది కాబట్టి నేను దీంతో అయితే ఇలా బూందీలాగా వేసేసాను. మీ ఇంట్లో బూందీ గరెట్ ఉంటే దాంతో చేసుకోండి. ఈ గిన్నె ఏంటో తెలిస్తే మీరు నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. సో ఇలా వేసిన తర్వాత బూందీని రోస్ట్ చేయకుండా జస్ట్ మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకో పక్కన గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం ఏది కప్ అయితే శనగపిండి తీసుకున్నామో దాంతోనే 1 కప్ షుగర్ తీసుకొని 1/2 కప్ వాటర్ పోసి పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. పాకం ఇదిగా ముదురు పాకం కాకుండా జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇంకో పక్క డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి మనం పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా పాకం రెడీ అయిపోయాక బూందీ, డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి, పచ్చికర్పూరము, యాలక్కల పొడి వేసుకొని మనం ఒక 1 అవర్ కదపకుండా మూత పెట్టేసి పక్కనే ఉంచేయాలి ఫ్రెండ్స్. 1 అవర్ తర్వాత తీస్తే మొత్తం పాకం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా లడ్డూలాగా ఉండలు చుట్టేసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు. మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్. బాయ్ ఫ్రెండ్స్.